రైట్. విశ్లేషకులు సాదిక్ గారితో మాట్లాడదాం. సాదిక్ గారు, కాంగ్రెస్ దాదాపుగా 1500కు పైగా వార్డులు, 80కి పైగా మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్స్లో మేయర్ పీఠం దక్కించుకుంది. ఇది అంటే రేవంత్ సర్కార్కి మిడ్ టైమ్ అప్రైజల్లో ఇది ఒక భారీ ఎండార్స్మెంట్గా చెప్పుకోవచ్చు అంటారా? పట్టణ ఓటర్లు ఇంత భారీగా కాంగ్రెస్ వైపు ఎందుకు మొగ్గు చూపారు? దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? నెంబర్ 1. దెన్ బీఆర్ఎస్ 2020కి ఇప్పటికీ చూస్తే గ్రాఫ్ పడిపోతూ ఉంది. 14% పైగా ఓటు శాతం పడిపోయింది. దీనికి రీజన్స్ ఏంటంటారు? అంటే బీఆర్ఎస్లో నాయకత్వ సంక్షోభంగా చూడాలా, లేదు అనంటే ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరిస్తూ ఉన్నారు అన్నట్టుగా మనం విశ్లేషించాలా? అండ్ లాస్ట్ వన్, బీజేపీ కరీంనగర్లో విజయాన్ని మేయర్ని దక్కించుకుంది. ఇది కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్య ఉన్నటువంటి పోటీలో బీజేపీ దీన్ని క్యాప్చర్ చేసింది. సో బీజేపీ విజయాన్ని ఎలా విశ్లేషిస్తారు? మొదటి ప్రశ్నకి జవాబుగా అమ్మా, మామూలుగా అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక సంస్థల లోపల ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుంది. ఏదో అసహజంగా ఏదో అసాధారణ పరిస్థితులు జరిగితే తప్ప ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో స్థానిక సంస్థల లోపల ఫండింగ్. దానికి రెండవ సప్లిమెంటరీగా ఏంటంటే ఇంకా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతున్నారు అనేది కొంత ఉంది. ఇప్పుడు దాన్ని మనం తీసేది, లేకపోతే ఇంత భారీగా ఇంత ఇదిగా ఇవ్వరు. రెండు. మూడో అంశానికి వచ్చినప్పుడు గతంలో మనము బీఆర్ఎస్ గెలిచిన వాటిని వీటిని కంపేర్ చేసుకున్నప్పుడు బీఆర్ఎస్ టోటల్ గెలిచేసింది. అసలు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఆస్కారమే లేకుండా. ఆ గ్రాఫ్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు ఆ గ్రాఫ్ తో పోలిస్తే మనము ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది తక్కువ అని చెప్పుకోవచ్చు. ఆ గ్రాఫ్ తో పోల్చుకుంటే అంటే అప్పుడు ప్రతిపక్షం అనేది లేకుండా చేసేది. ప్రతిపక్షమా నీవెక్కడ అనే దారిలో అసలు ప్రతిపక్షం మాకు ఒక భయం కూడా అయింది ప్రజాస్వామ్యంలో. మేము అప్పుడు భయంతో కూడా ఉన్నాం. ఏంటి అసలు ప్రతిపక్షం ఉంటుందా ఉండదా, ప్రతిపక్షం లేకుండా ప్రభుత్వాలు నడుస్తాయా అనే భయం మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు ప్రతిపక్షం ఉంది కాబట్టి ప్రతిపక్షం ఉండాలి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి. సరే అది తక్కువ ఉందా ఎక్కువ ఉందా, తక్కువనే ఉన్నా సరే 50% వాళ్ళకు వచ్చిన వీళ్ళకు వీళ్ళ పర్సంటేజ్ వీళ్ళకి వచ్చినా కూడా పర్వాలేదు, ప్రజాస్వామ్యం మనది, దాన్ని మనము ఆహ్వానించవచ్చు. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు అనేది కొద్దిగా నిర్విధాంశం, దాంట్లో పెద్ద సందేహం చేయాల్సిన అవసరం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అధికారాన్ని దుర్వినియోగం చేయడం అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనిపించిందమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తుంది. చాలా విచారకరమైనటువంటి సన్నివేశం. ఈ రెండు కూడా మనం ఏమనుకున్నామంటే బీఆర్ఎస్ లో నియంతృత్వం ఉంది, బీఆర్ఎస్ అట్లా చేస్తుంది, బీఆర్ఎస్ ఇట్లా పోలీసులు యూజ్ చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది, టోటల్ గా అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది, అసలు పాలన అసలు ప్రజాపాలన లేదు, అది అసలు ఘోరంగా ఉంది అని ప్రజలందరూ కలిసి దింపేసి. కానీ దాన్ని కొనసాగింపుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం కొంత ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు ఇబ్బందికరంగా ఉందంటే ఇప్పుడు మేయర్ ఎన్నికలకు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల లోపల ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఉండాలి. ప్రభుత్వానికి ఇక్కడ జోక్యం వస్తుంది. ఇదేంటి మీరు ఈ ప్రశ్న ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఏంటి అని మీరు అడగవచ్చు ప్రశ్న. ఈ ప్రశ్న నేను సమాధానం చెప్పవచ్చు. చాలా చోట్ల కొంత ఎన్నికలు అంటే ఇప్పుడు చెప్పేదమ్మా మేయర్ ఎన్నికలు తర్వాత మున్సిపల్ చైర్మన్ ఎన్నికల గురించి మాట్లాడుతున్నామా. ఈ ఎన్నికలు కాస్త ప్రభావితమైనవి అని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు అధికారాన్ని ప్రభుత్వాన్ని వినియోగించొద్దు, ఎన్నికలన్నింటివి ఎన్నికల్లాగానే ఉంటాయి. నేను చెప్పేది వినపడుతుందమ్మా? వినపడుతుంది సార్, యూర్ ఆడిబుల్. ఎస్, అంటే ఇది జరగకుండా ఉండేది ఉండే. ఇవాళ జరిగిన ప్రక్రియ అంతా కూడా ఇవాటి విశ్లేషణ అంతా చేసుకుంటే ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకుంటుంది, ప్రభుత్వం అనవసరంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది చాలా స్పష్టంగా వాయిదా పడినవన్నీ మీరు చూడండి. అక్కడ ఇంకా రెండో ప్రశ్న అడిగారు కరీంనగర్ లో ఆయనే కేంద్ర ప్రభుత్వం, ఆయన బండి సంజయ్ అన్నట్టే ఉన్నాడు. అసలు ఏం చేస్తారు మీ పోలీసు వాళ్ళు? బండి సంజయ్ ముట్టుకోవడానికి ప్రభుత్వానికి అంటే అది అంత గట్స్ లేవంటారా? ఎస్ అమ్మా, అందుకోసమనే కరీంనగర్ లో వదిలేసింది. కరీంనగర్ వదిలేసి పోతే అని వదిలేసి నిజామాబాద్ లో పెట్టుకుందాం, కరీంనగర్ వదిలేస్తాం అని వదిలేసి. లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అది సహజంగా దాన్ని కూడా కొట్టేస్తారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. అదే దీన్ని ఎందుకు మినహాయింపించింది
కాంగ్రెస్ అనేది అందరికి ఎందుకో చెప్తానమ్మా. అదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. బిఆర్ఎస్ కి, బీజేపీకి, కాంగ్రెస్ కు మధ్య ఉండే సంబంధాలని ప్రజలు ఊహించకుండా చేస్తున్నారు. మీరు ఇంతకుముందు అన్నారు కదా, అసలు మనకు తోయకుండా సంబంధాలు, మనకు తోయకుండా పొత్తులు. అసలు ఏ జెండాతో కలుస్తుందో అర్థం కాదు. ఏ జెండా ఏంటిది, ఆ జెండా ఈ జెండాతో ఎందుకు కలుస్తుందో అర్థం కాదు. అసలు ఎజెండాలు పక్కన పెట్టారు, జెండాలు పక్కన పెట్టేసి వీళ్ళందరూ ఏకమైపోయి ప్రజలకు ఒక పెద్ద కన్ఫ్యూజన్. అయ్యో బాబోయ్, అసలు ఎవరెవరితో ఉన్నారు, ఏం కన్ఫ్యూజన్ అంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అరే మనం బలైతున్నామా, ఇప్పుడు ప్రజలు బలైతున్నారమ్మా. ఇక్కడ ఏంటంటే కార్యకర్తలు నిన్నటి వరకు కత్తులు దూసుకున్న కార్యకర్తలమ్మా, కత్తులు దూసుకునే కార్యకర్తలు కింది స్థాయిలో ఉంటారు. పై స్థాయిలో ఇంకా పై స్థాయికి వచ్చినప్పుడు పూర్తిగా ఉంటుంది. కాబట్టి నేను ఏమంటానంటే కార్యకర్తలు కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, రాజకీయాలు ఇట్లా ఉంటాయి కాబట్టి మీరు కత్తులు దూసుకోవద్దు బాబు, జెండాలు పట్టుకొని తలలు పగల కొట్టుకోవద్దు, మీరు మామూలుగా ఉండండి, రాజకీయాల్లాగానే చూడండి. అదే కార్యకర్తలేమో దుష్మనులాగా చేస్తున్నారు, ఇక్కడ నాయకులు వచ్చి చచ్చిపోతారమ్మా, తలలు పగల కొట్టుకొని చచ్చిపోతారు. అవును, కరెక్ట్. వాళ్ళు రాత్రి నిద్రపోకుండా వాళ్ళు ఒకవేళ పార్టీ ఓడిపోతే ఆత్మహత్యలు చేసుకుంటారు. అంత అదిగా ఉంటారు. పైకి వచ్చే కొద్ది అది నిర్వీర్యమవుతుంది. కాబట్టి నేను ఏమంటానంటే రాజకీయాలను కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. మీరు ఏం పట్టింపుడకపోవద్దు. ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవే అవలక్షణాలను కలిగి ఉంటాయి అనేది గమనించాలి. గమనించి కార్యకర్తలు మనం కూడా బాయ్ అనుకో, ఇది చాలా ముఖ్యమైన విషయం. అయితే రెండో ప్రశ్నకి మీకు సమాధానము, కరీంనగర్ లో నిజంగా కూడా వాళ్ళకి కొన్ని సీట్లు వచ్చాయి. వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మేయర్లు అవుతారు. తప్పేముంది, ప్రజాస్వామ్యంలో ఎవరికి సీట్లు ఎక్కువ వస్తే ప్రజాస్వామ్యంలోకి ఎవరికి సీట్లు వస్తే వాళ్ళే కావాలి. అవును, అంతే కదా. అప్పుడు టీఆర్ఎస్ అట్లనే చేసింది. మాకు 4 సీట్లు వచ్చినా కూడా వాళ్ళు మేయర్ పదవిని మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చుకున్నా చేసింది. అదే బాటను సేమ్ కాంగ్రెస్ పోతుంది. సేమ్ అవే రిసార్ట్ రాజకీయాలు, సేమ్ అదే హార్స్ ట్రేడింగ్, సేమ్ అదే. దానివల్ల రేపు ఒక్క నిమిషం అండి, మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు అమ్మా, ఒక్క నిమిషం సార్ ఏమనుకోదు, మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు అమ్మా అదే కాంగ్రెస్ మళ్ళీ అదే తీరులో పడిపోతుంది. ఇలా అనుకుంటున్నాం మేము ఇంకా 10 అంటే మీ దారి ఏదైతే ఉందో ప్రజలు గమనిస్తున్నారు. మీరు బీఆర్ఎస్ చేసిన సంస్కృతిని కొనసాగిస్తున్నారు. ఆ కొనసాగింపును ప్రజలు మెచ్చుకోరు. నిన్న వేసుండే చోటు కానీ ఇవాళ వాళ్ళు బాధపడి ఉంటారు కదా. మీరు అసలు గెలిచిన వాళ్ళను వదిలిపెడితే ఇట్లా ఎన్ని మున్సిపాలిటీలో మీరు ఒక్కొక్క మున్సిపాలిటీ తీసుకొని చూడండి అమ్మా. మీరు మామూలుగా లెక్కలు ఉంటాయి కదా, మామూలుగా 18 ఉంటాయి. 18 నోటి గెలవాలి కదా అమ్మా, మామూలు లెక్కలు ఉంటాయి కదా, సంఖ్యలు ఉంటాయి కదా. ఈ రోజు రాత్రికి అన్ని కొన్ని సమావేశాలను వాయిదాయించిందమ్మా. ఈ రోజు కావాలని పోడియం దగ్గరికి పోయి ధర్నా చేసి జనగాంలో మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధర్నా చేసి, ఏంటమ్మా ఏముందా, అదేమన్నా ఉందాతనమానమ్మా, ఏదో ఎఫ్ఐఆర్ ఉందని ఏముందా అమ్మా, అది ఎట్లనమ్మా, ఇది కాంగ్రెస్ వాళ్ళు ఏం సమానం, మేము గెలిచినాం అని జబ్బలు తెచ్చుకుంటున్నారు. ఏం చేసిండే మీరు జనగాంలో? ఎక్కడ ఉందాతనం ఉందా మీకు? మ్యాజిక్ ఆఫ్ పవర్. నోనమ్మా, ఇదంతా కూడా ఎవగింపు వస్తుందమ్మా, సయ్యం వస్తుందమ్మా. ఏదో గెలిచిన వాళ్ళని గెలవనిద్దామమ్మా, 18 సీట్లు ఉన్న వాళ్ళని గెలవని అంటే చేసుకొని రాండి అమ్మా. మీకు రాష్ట్రం ఉంది కదా, అక్కడ మీరు ఎందుకు ఎక్కువ సీట్లు గెలవని చేయండి, వాళ్ళని ఓట్లు వేసుకొని ఇవ్వండి, వాళ్ళ పనేది వాళ్ళు చేసుకొని ఇవ్వండి. ఓట్లు ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా చైర్మన్ ఎన్నికలు సాగుతే ఏమవుతుంది? సాధికారు ఇప్పుడు ఏ పార్టీకి ఎన్ని వార్డులు, ఎన్ని మున్సిపాలిటీలు, ఎన్ని కార్పొరేషన్లు అనేది పక్కన పెడితే అసలు ఈ ఎన్నికల్లో నైతికంగా గెలిచినటువంటి పార్టీ ఏదంటే ఏం చెప్తారు? లేదమ్మా, ఐఎమ్ వెరీ సారీ, క్షమించాలి నన్ను, ఈ ప్రశ్నకి జవాబు నా దగ్గర లేనే లేదు. నైతికత లేదు. నేను నైతికంగా గెలవాలంటే నేను ఒక టెస్ట్ పెట్టాను, ఒక టెస్ట్. మీరు అన్నదానికి ఒక పరీక్ష. నేను అనేది కరెక్ట్ కావచ్చు, మీరు అనేది కరెక్ట్ కావచ్చు, ఒక పరీక్ష. డబ్బు ఖర్చు పెట్టకుండా గెలిచిన క్యాండిడేట్ ఎవరో ఉంటే నైతికంగా అన్ని పార్టీ గెలిచింది. కానీ ఒక పార్టీ విమర్శించుకుంటున్నాయి కదా, డబ్బును మీరు ఏర్లై పారించారు, మద్యం ఇది అందరు ఖర్చు పెట్టినాం అమ్మా, అందరు ఖర్చు పెట్టింది అమ్మా, ఇంక్లూడింగ్ సిపిఎం వాళ్ళు కూడా ఖర్చు పెట్టారు, సిపిఎం వాళ్ళు కూడా ఖర్చు పెట్టారు. ఇంకా చాలా విచారకరమైన విషయం, అందరూ ఖర్చు పెట్టారు. అందరు మహానుభావులేమ్మా, అందరికి వందన, అందరూ మహానుభావులు ఈ విషయంలో.
అన్ని రాజకీయ పార్టీలు ఒకే తానాలోకి వెళ్ళొచ్చింది, ఒకే దానికి. అన్ని కాబట్టి